ఒక చిన్న పల్లెటూరులో బంటి అనే ఒక అల్లరి బాబు ఉండేవాడు. అతనికి ఆటలంటే చాలా ఇష్టం, కానీ చదువు మీద శ్రద్ధ తక్కువ. ఒకరోజు బంటి ఇంటి వెనుక ఖాళీ స్థలంలో ఒక చిన్న కుక్క పిల్ల దొరుకుతుంది. అది చాలా బలహీనంగా, భయంతో వణికిపోతూ ఉంది. బంటికి ఆ కుక్క పిల్లను చూసి జాలి వేసింది. అతను దానికి రాకీ అని పేరు పెట్టి ఇంటికి తీసుకొచ్చాడు. బంటి వాళ్ళ అమ్మ మొదట్లో కొంచెం కోప్పడినా రాకీని చూసి జాలిపడి ఇంట్లో ఉంచుకోవడానికి ఒప్పుకుంటుంది. బంటి రాకీని సొంత తమ్ముడిలా చూసుకునేవాడు. ప్రతిరోజూ స్నానం చేయించడం, తిండి పెట్టడం, ఆడుకోవడం అన్నీ తానే చేసేవాడు. రాకీ కూడా బంటిని ఎంతో ప్రేమించేది. బంటి ఎక్కడికి వెళ్ళినా రాకీ తోడుగా వెళ్ళేది. రోజులు గడుస్తున్న కొద్దీ బంటి, రాకీల స్నేహం మరింత బలపడింది. రాకీ బంటికి ఒక మంచి స్నేహితుడిగా, రక్షకుడిగా మారింది. బంటి ఎప్పుడైనా బాధగా ఉంటే రాకీ అతని దగ్గరికి వచ్చి తోక ఊపుతూ ముఖాన్ని నాకేది. బంటికి ధైర్యం చెప్పేది. ఒకరోజు గ్రామంలో ఒక పెద్ద ప్రమాదం జరిగింది. ఒక పెద్ద పులి ఊరిలోకి ప్రవేశించింది. ఊరి ప్రజలంతా భయంతో వణికిపోయారు. పులి అనేక పశువులను చంపింది. బంటివాళ్ల నాన్న కూడా పశువులను కాపాడటానికి వెళ్లి పులి దాడిలో చిక్కుకున్నాడు. బంటికి తన నాన్న ప్రమాదంలో ఉన్నారని తెలిసి చాలా భయమేసింది. వెంటనే రాకీని తీసుకుని అడవిలోకి పరిగెత్తాడు. రాకీకి పులి వాసన తెలుసు. అది బంటిని పులి ఉన్న చోటుకు తీసుకెళ్ళింది. బంటి తన నాన్నను పులి దాడి నుంచి కాపాడటానికి ప్రయత్నించాడు. కాని పులి చాలా బలంగా ఉంది. అప్పుడు రాకీ తన ధైర్యాన్ని చూపించింది. అది పులి మీదకు దూకి దానిని గట్టిగా కరిచింది. పులి రాకీ మీద దాడి చేసింది. రాకీ తన ప్రాణాలను లెక్క చేయకుండా పులితో పోరాడింది. చివరికి రాకీ పులిని అడవిలోకి తరిమికొట్టింది. కాని ఆ పోరాటంలో రాకీకి తీవ్ర గాయాలయ్యాయి. బంటి తన నాన్నను, రాకీని ఇంటికి తీసుకొచ్చాడు. రాకీ గాయాలకు వైద్యం చేయించాడు. కాని గాయాలు తీవ్రంగా ఉండటంతో రాకీ ప్రాణాలు కోల్పోయింది. బంటి రాకీని చూసి చాలా ఏడ్చాడు. రాకీ తన ప్రాణాలను అర్పించి తన కుటుంబాన్ని కాపాడిందని గ్రహించాడు. రాకీ మరణంతో బంటిలో చాలా మార్పు వచ్చింది. అతను చదువు మీద శ్రద్ధ పెట్టాడు. మంచిగా చదువుకుని డాక్టర్ అయ్యాడు. తన గ్రామంలోనే ఒక చిన్న ఆసుపత్రిని ప్రారంభించాడు. రాకీ పేరు మీద రాకీ మెమోరియల్ హాస్పిటల్ అని నామకరణం చేశాడు. ఆసుపత్రిలో పేద ప్రజలకు ఉచితంగా వైద్యం అందించేవాడు. జంతువులకు కూడా ఉచితంగా చికిత్స చేసేవాడు. రాకీ లేని లోటు బంటికి ప్రతి క్షణం తెలుస్తూనే ఉంది. రాకీ జ్ఞాపకాలు బంటిని నిత్యం వెంటాడుతూ ఉండేవి. బంటి తన జీవితాన్ని రాకీకి అంకితం చేశాడు. రాకీ జ్ఞాపకాలను ఎప్పటికీ తన హృదయంలో పదిలపరుచుకున్నాడు. రాకీ స్నేహం బంటి జీవితాన్ని మార్చివేసింది. ఇదేనండి ఈరోజు షార్ట్ స్టోరీ. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.